నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. జనవరి నెల వచ్చిందంటే పరీక్షలు దగ్గర పడుతున్నాయని అర్థం. ఇక పిల్లలపై ప్రతి ఇంట్లో చదువుకోమని ఒత్తిడి పెరుగుతుంది. ఒక్క క్షణం కూడా వృధా చేయొద్దు. టీవీలు, సినిమాలు అన్నీ బంద్. సెల్ ఫోన్ కూడా పక్కన పడేయండి. ఇలాంటి మాటలు ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల నుంచి వినబడుతూ ఉంటాయి. పరీక్షలు దగ్గరకు వస్తున్న కొద్దీ అటు చదువుల ఒత్తిడి, ఇటు తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ ఒత్తిడిలో తల్లిదండ్రులు పిల్లల్ని అనేక మాటలు కూడా అంటూ ఉంటారు. చదువు చదువు అంటూ పోరు పెడుతుంటారు. చదువు తప్ప రెండో పని చేయనివ్వరు. పరీక్షలంటే పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువగా ఒత్తిడి అనుభవిస్తున్న రోజులివే. అసలు పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలని మనస్తత్వ నిపుణులు చెప్తున్నారో తెలుసుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. అందరికీ నమస్కారం. చక్కని ఏకాగ్రతను, చురుకైన జీవన శైలిని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంతోష్ యోగా స్టూడియోస్కి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను చందన గారు. యోగాకి సంబంధించి ఇవాళ మన సకులకి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం గురుక నివారణకి సంబంధించి ఒక యోగాసనం, ఒక ప్రాణాయామం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఆసనం ఏంటి, ప్రాణాయామం ఏంటి? ఆసనం సింహాసనం, ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం. ఓకే, సో గురుక నివారణని మా అందరికీ చెప్పారు. అది మాత్రమేనా, ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అవి చేయడం వల్ల? ఉజ్జయి ప్రాణాయామం వల్ల గురుక మాత్రమే కాదు, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది, మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సింహాసనం వల్ల మనం బ్రీత్ అవుట్ చేస్తాం కాబట్టి మన టాన్సిలిటీస్ అనేవి తగ్గడం జరుగుతుంది. ఇంకా గొంతు కండరాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఫేస్లో గ్లో చాలా బాగా వస్తుంది. ఓకే, సో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట వీటి వల్ల. మరి ఇవి ఎంతెంత సేపు చేయాలి అంటారు, ఈ ఆసనాలు కానివ్వండి లేదంటే ప్రాణాయామం కూడా? ప్రాణాయామం 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయొచ్చు. ఆసనం కూడా 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయొచ్చు. ఓకే, ఏ సమయాల్లో చేస్తే బాగుంటుంది? మార్నింగ్ పరిగడుపున ఫుడ్ తీసుకోక ముందు చేస్తే దీని ప్రయోజనాలు చాలా బాగా ఉంటాయి. టిఫిన్ చేసిన తర్వాత, అంటే ఓన్లీ అల్పాహారం చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ తీసుకొని చేయాలి. లంచ్ చేసిన తర్వాత కంపల్సరీగా 4 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. డిన్నర్ చేసిన తర్వాత అసలు చేయకూడదు. ఓకే, మరి ఈ ఆసనం, ప్రాణాయామం అందరూ చేయొచ్చా లేదంటే చేయకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉజ్జయి ప్రాణాయామం మాత్రం ఇంట్రోవర్ట్స్ చేయొద్దు. ఎప్పుడు డల్గా, మూడీగా ఉన్నవారు మాత్రం ఉజ్జయి ప్రాణాయామం అస్సలు చేయకూడదు. సింహాసనం మాత్రం హై బీపీ ఉన్నవాళ్ళు చేయొద్దు. హార్ట్కి సంబంధించి సర్జరీస్ అయిన వారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు సింహాసనం చేయకూడదు. ఓకే, మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఇప్పుడు మనం చేయబోయే ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ లేదా పద్మాసనంలో కానీ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా కూర్చోవాలి. ఇప్పుడు నాలుకని బయటికి చాచి నాలుక ఎడ్జ్ని అంగిలికి తాకించాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ కంఠం నుంచి, ఆరోగ్యవంతమైన పిల్లలు పడుకున్నప్పుడు ఎలాంటి సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తాడో అలాంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత నెమ్మదిగా కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాసని వదలాలి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరందరూ చూడండి. ఈ విధంగా 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయొచ్చు. బీపీ ఉన్న వాళ్ళు మాత్రం శ్వాసని లోపల హోల్డ్ చేయొద్దు. ఇప్పుడు కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వాలి. నెమ్మదిగా శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. వింధ్యా చూశారు కదా, ఈ ప్రాణాయామం ఎలా చేయాలో మీరందరూ నాతో పాటు చేయండి. ముందుగా సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చోవాలి. నెమ్మదిగా నాలుకని బయటికి చాపి నాలుక ఎడ్జ్ని మడిచి అంగిటికి తాకించాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ గొంతు నుంచి ఆరోగ్యవంతమైన పిల్లవాడు నిద్రపోయేటప్పుడు ఎలాంటి సౌండ్ అయితే చేస్తాడో అలాంటి సౌండ్ని చేయాలి.
ఈ విధంగా ఒక 5 నుంచి 10 సెకండ్ల దాకా శ్వాసని హోల్డ్ చేసి నెమ్మదిగా కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాసని వదలాలి. రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు శ్వాస నార్మల్గా ఉండాలి. శ్వాస పైన ధ్యాస ఉంచాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంచొద్దు. ఇప్పుడు మనం చేయబోయే ఆసన సింహాసన. నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు 2 మోకాళ్ళ మధ్య ఒక 1/2 మీటర్ గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా మన చేతులని బాడీ వైపు పాయింట్అవుట్ చేసుకుంటూ మోకాళ్ళ కింద పెట్టాలి. ఇప్పుడు సింహం ఏ విధంగా అయితే గర్జిస్తుందో ఆ విధంగా శ్వాసని బయటికి వదలాలి. ఈ విధంగా 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులను తీసి కాలుని ముందుకు చాపి సుఖాసనంలో రిలాక్స్ అవ్వాలి. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. వింధ్య చూసారు కదా, మీరందరూ నాతో పాటు సింహాసనం చేయండి. నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు కాళ్ళ మధ్య ఒక 1/2 మీటర్ గ్యాప్ ఉంచాలి. 2 చేతులని బాడీ వైపు పాయింట్అవుట్ చేస్తూ మోకాళ్ళ కింద పెట్టాలి. మోచేతులు వంచకుండా నెమ్మదిగా ముందుకు రావాలి. ఇప్పుడు సింహం ఏ విధంగా అయితే గర్జిస్తుందో ఆ విధంగా నాలుకని బయటకు పెట్టి శ్వాసని వదలాలి. ఈ విధంగా 5 నుంచి 10 సార్లు చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. కాళ్ళు ముందుకు చాపి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. వింధ్య ప్రాణాయామం ఇంకా ఆసనం చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ప్రాణాయామం రెగ్యులర్గా ఏ ప్రాణాయామం చేసినప్పుడు కూడా రిలాక్సేషన్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అండ్ ఈ సింహాసనం ఏదైతే చేసామో అది ఫస్ట్ టైం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు అది చాలా డిఫరెంట్గా ఉండింది. సో 2 ఆసనాలు కూడా గురక నివారణకి బాగా ఉపయోగపడతాయని మీరు చెప్పారు కాబట్టి బహుశా ఇప్పుడు నాకు రిజల్ట్ తెలీదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళ మీద అది ప్రాపర్గా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ 2 ఆసనాలు కూడా అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంత చక్కటి ఆసనాన్ని అండ్ ప్రాణాయామాన్ని ఇవాళ మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చందన గారు. ధన్యవాదాలు. సఖులు చూశారు కదండి, ఇది ఇవాల్టి మన యోగామృతం. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. సాధారణంగా విద్యార్థులు మిగతా సమయంలో బాగానే ఉన్నా పరీక్షలు దగ్గరకు వచ్చే కొద్దీ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే చదవాల్సిన పాఠాలు చాలా ఉంటాయి, సమయమేమో చాలా వేగంగా గడిచిపోతూ ఉంటుంది. అయితే మొదటి రోజు నుంచి బాగా చదివిన విద్యార్థులపై ఒత్తిడి ఉండదు. ఎందుకంటే వారిలో పరీక్షలు బాగా రాయాలన్న తపన ఉంటుంది. మొదటి నుంచి చదువుతున్నామన్న ఆత్మవిశ్వాసం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కారణాలు ఏమైనా మొదట్లో చదువును కొంచెం నిర్లక్ష్యం చేసిన విద్యార్థులు నిరుత్సాహంగా ఉంటారు, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీనికి తోడు ఇంట్లో అమ్మా నాన్న హడావిడి కూడా వచ్చి చేరుతుంది. దీంతో మరింత గందరగోళ పడతారు విద్యార్థులు. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు పార్వతి గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం పార్వతి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అయితే. హౌస్ వైఫ్ ఏనా మీరు? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుత్బుల్లాపూర్ నుంచి వచ్చాను. కుత్బుల్లాపూర్ నుంచి వచ్చారు. ఓకే, మరి మా సఖులకి వాళ్ళ ఏ వెరైటీ నేర్పిస్తున్నారు? బనానా స్వీట్. కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్పండి. బనానా, షుగర్, నెయ్యి, పాలు, ఉప్మా రవ్వ, ఫుడ్ కలర్, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్. ఓకే పార్వతి గారు, బనానా స్వీట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. తయారీ విధానం చూద్దామా? ఓకే. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి.
పార్వతి గారు పాన్ పెట్టాను కదా, హీట్ అవుతుంది, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. స్వీట్ అన్నారు కాబట్టి నెయ్యి వేసుకోవాలి. మొత్తం అంత పడుతుందా? ఇది వేడైనాక ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఓకే. ఈ ఉప్మా రవ్వ వేసేసుకోవాలి. బాగా వేగాలి. ఓకే, పచ్చివాసన పోయేదాకా వేగాలన్నమాట, రెడ్గా అవ్వాలన్నమాట. స్వీట్ అనగానే మనం ఎక్కువ నెయ్యితోనే చేసుకుంటాము, ఇది కూడా అదే వెరైటీ. ఓకే పార్వతి గారు, ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? కొద్దిగా రెడ్గా అయినంత వరకు ఫ్రై చేయాలి. పార్వతి గారు, వేగిపోయింది కదా మొత్తం? వేగిపోయింది. ఇప్పుడు బనానా వేసుకోవాలండి. ఇందులో బనానా వేసుకోవాలి. ఎన్నండి, 2 అరటిపళ్ళు పడతాయా? 2 అరటిపళ్ళు వేసి కలుపుకోవాలండి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా షుగర్ వేయాలి. 1 కప్ షుగర్ పడుతుందా? కొద్దిగా తక్కువ చేసుకోవాలి. కొంతమంది స్వీట్ ఎక్కువగా తింటారు కాబట్టి వేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. తక్కువ తిన్న వాళ్ళకి కొద్దిగా సరిపోతుంది. ఓకే, మనకి పంచదార కూడా కరిగిపోతుందండి. పార్వతి గారు, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఏమో మిల్క్ వేసుకోవాలి, పాలు యాడ్ చేసుకోవాలి. మొత్తం అరటిపళ్ళని అలా మనం మ్యాష్ చేసుకోవాలా? మ్యాష్ చేసుకోవాలి. దీని తర్వాత పాలు వేసుకోవాలి. ఇప్పుడు పాలు పోసుకోవాలి. పార్వతి గారు, మొత్తం వేయలేదు మిల్క్? ఇది ఫుడ్ కలర్ వేసుకొని ఇది ఉడికినాక వేయాలన్నమాట. లాస్ట్ ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమైనా యాడ్ చేయాలండి? ఇంకా అవసరం లేదా? రవ్వ ఆల్రెడీ మనం నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి వాటర్ అవసరం. పాలలోనే ఉడికిపోతుంది. ఇలా ఎంతసేపు ఉడకాలి మనకి? 5 నిమిషాలు ఉడికితే చాలు. మూత పెట్టుకుందామా? లేదు, అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు, బాదం. మూత పెట్టి కాసేపు ఉడికించాలన్నమాట. పార్వతి గారు, ఇలా మనకి ఎంతసేపు ఉడకాలి? 5 నిమిషాలు ఉడికినాక ఫుడ్ కలర్ వేసి, ఇందాక మీరు కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ వేసి యాడ్ చేసి కలిపేసి అంతేనా? ఫైనల్. వెయిట్ చేద్దామా మరి 5 మినిట్స్? ఓకే. పార్వతి గారు, ఒకసారి చూద్దామా? ఓకే. ఇప్పుడు మూత తీసేసేయాలి. ఈ కలర్ ఉంది కదా, వేసేసుకోవాలి. పాలల్లో కలుపుకున్న కలర్ వేసేసుకోవాలి. పార్వతి గారు, కంప్లీట్ అయిపోయినట్టుంది. రెడీ అయిపోయింది. ఒక బౌల్. ఇప్పుడు దీంట్లో తీసేసుకోవాలి. వేడి వేడి బనానా స్వీట్ రెడీ. ఓకేనండి, పార్వతి గారు తయారు చేసిన బనానా స్వీట్ రెడీ అయిపోయింది. బనానా స్వీట్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఏంటో మరోసారి చూసేయండి. బనానా స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు, ఉప్మా రవ్వ, డ్రై ఫ్రూట్స్, పాలు, నెయ్యి, పంచదార. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి
నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత షుగర్ యాడ్ చేయాలి. బాగా కలిపాక పాలు, డ్రై ఫ్రూట్స్ వేసి మరోసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా పాలల్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బనానా స్వీట్ రెడీ. బనానా స్వీట్ తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పార్వతి గారు సూపర్. థ్యాంక్ యూ. స్వీట్ కదా, ఇలా నేతిలో వేయించారు. జీడిపప్పు, కిస్మిస్, నాకు జీడిపప్పు వచ్చింది అని తిన్నాను. అలాగే పాలు, ఫుడ్ కలర్ యాడ్ చేశారు. చాలా చాలా బాగుందండి. చాలా మంచి రెసిపీని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. పార్వతి గారు, మీకు విజయ స్పైసెస్ వారి టీటూస్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే అన్ని రకాల మసాలాల వారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సకులు చూసారుగా, పార్వతి గారు తయారు చేసిన బనానా స్వీట్ చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాదు, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 040-2355-6540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో చక్కటి రెసిపీతో ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లల్లో ముందు ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు ప్రవర్తించాలంటున్నారు మనస్తత్వ నిపుణులు. మొదట్లో నిర్లక్ష్యం చేశావు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నావంటూ అనే మాటల వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిలో ఉన్న పిల్లలు ఏకాగ్రత కూడా నిలపలేరు. పిల్లల ఆందోళనకు గురయ్యే అంశాలేవి వారి బుర్రకు చేరకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీవీలు, సెల్ ఫోన్ కబుర్లు, సినిమాలకు పిల్లలే కాదు పెద్దలు కూడా దూరంగా ఉండాలట. పరీక్షలు వారికే కదా, మనం చూస్తే ఏమవుతుందని అనుకోకూడదు. ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తూ టీవీలు చూస్తూ ఉంటే పిల్లలు ఏకాగ్రత నిలపలేరని నిపుణులు అంటున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఆ మాత్రం త్యాగం చేయాలని సూచిస్తున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో రజనీ ప్రియ గారు మనతో ఉన్నారు. ఇవాళ మన సక్కులకు ఏం తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, ఇవాళ మా సక్కులకు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? క్విల్లింగ్ ఫ్రేమ్ అండి. క్విల్లింగ్ ఫ్రేమ్. ఓకే, ఏమేం వస్తువులు కావాలండి? క్విల్లింగ్ పేపర్స్, క్విల్లింగ్ టూల్, గ్లూ, నీడిల్. ఇది వెనుక బ్యాక్గ్రౌండ్కి కలర్ షీట్ ఏదైనా మనం తీసుకోవచ్చు. హ్యాండ్ మేడ్ షీట్స్ ఉంటాయి, సీజర్స్. అండ్ ఇది వచ్చేసి రేడియం పెయింట్ అండ్ బ్రష్. ముందు ఏం చేయాలి? ఫస్ట్ పీకాక్ బాడీ చేసి చూపిస్తాం. ఓకే, ఫస్ట్ క్విల్లింగ్ పేపర్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇవి ఏంటంటే మన బాడీ కోసం అటాచ్ చేసేసుకోవాలి. అవుటర్ పార్ట్ వచ్చేసి వైట్ ఉండాలి, ఎందుకంటే రేడియం పెయింట్ వైట్ మీద అయితేనే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, వీటిని మనం అటాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గ్లూ పెట్టుకుంటున్నాం. ఈ స్ట్రిప్స్ అటాచ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది పీకాక్ బాడీ కోసం. అంటే లెంత్ ఎక్కువ కావాలి. ఎన్ని స్ట్రిప్స్ అవసరం అవుతాయి? 3 వైట్ స్ట్రిప్స్, 3 వేరే ఏదైనా కలర్ స్ట్రిప్స్. మనం మిడిల్ కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బార్డర్ వచ్చేసి వైట్, ఎందుకంటే నేను ఇది పెయింట్ యూస్ చేస్తున్నానని చెప్పాను కదా, అది వైట్ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కువ. ఓకే, అంటే ఎలా అంటే ఇప్పుడు చీకట్లో కూడా బార్డర్స్ మాత్రం మనకి గ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. రేడియం 3 స్ట్రిప్స్ పెట్టాం కదా. నెక్స్ట్ ఇది ఓకే, అన్నిటికీ గ్లూ పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని రోల్ చేద్దాం. నీడిల్ తీసుకొని నెక్స్ట్ రోల్ చేసుకోవాలి బాడీ పార్ట్ కోసం. ఓకే, నీడిల్తో రోల్ చేయాలి. టోటల్గా రోల్ చేయాలండి? టోటల్గా. ఓకే, మనకి మొత్తం దీనికి తయారీకి మొత్తం ఎన్ని గంటలు పట్టొచ్చు?
దీనికి ఒక 2 to 3 hours పడుతుంది. 3 hours. ఓకే. ఇలా రోల్ చేసుకున్నాక జస్ట్ మనం కొంచెం ఫ్రీ సైజ్ వదిలేయాలి ఇలా. ఓకే. ఇప్పుడు మనకి ఒక షేప్ వస్తుంది, కొంచెం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రీ సైజ్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక షేప్ తీసుకోవాలి ఇలా. ఓకే. ఇలా చేస్తే పీకాక్ బాడీ దగ్గర ఫెదర్లా వస్తుంది. జస్ట్ దీన్ని కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలి, ఫ్రీగా వదిలేస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇలానే ఇంకొక 2 తీసుకోవాలి క్విల్లింగ్ పేపర్స్తో. ఓకే. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ నెక్ లాగా స్క్వీజ్ చేద్దాం. ఓకే. ఇలా మనకి కొంచెం ఇలా క్రాస్ షేప్ వచ్చేలాగా. ఓకే. మనకి ఏ షేప్ అంటే నెక్ ఏ షేప్ కావాలో మనం అంటే అలా కొంచెం press చేసుకోవాలి. క్రాస్ షేప్ లాగా ఇలాగా ఎస్ లాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ దాన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ వస్తుంది. నెక్స్ట్ నేను మీకు ఐస్ చూపిస్తాను, పీకాక్ ఐస్ ఫెదర్కి ఉండదు. ఓకే. ఇదేంటంటే ఇందాక క్విల్లింగ్ పేపర్తోనే ఇలాగ రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సెకండ్ అన్నమాట. ఓకే. సెకండ్ సైజులో. నెక్స్ట్ దీన్ని జస్ట్ ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఓకే. ఈ షేప్ వస్తుంది. ఓకే. ఐ షేప్ లా వచ్చింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి క్విల్లింగ్ పేపర్సే. ఓకే. మీరు తయారు చేసి పెట్టుకున్నాను. ఈ నీడిల్తోనే దగ్గరికి చేసుకోవాలి. ఓకే. దీన్ని ఈ పీకాక్ ఐస్ ఫెదర్ దగ్గర ఉంటాయి కదా కలర్. ఓకే. ఇలాగే స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకొని నెక్స్ట్ ఇలాగ బాడీకి అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను మీకు ఆల్రెడీ చేసింది ఉంది, అది చూపిస్తాను. ఇవి ఇలా పీకాక్ షేప్ తయారు చేసుకున్నాక ఇలా ఒక షీట్ తీసుకొని దానిపైన అటాచ్ చేసుకోవాలి. ఓకే. పీకాక్ బాడీ అలాగే బాడీ అలా షేప్. ఇలా నెక్స్ట్ ఇవి వచ్చేసి వన్ ఆఫ్టర్ అనదర్ ఇవి అటాచ్ చేసుకుంటూ ఒక ఫెదర్ లాగా ఇలా వెళ్ళాలి. ఓకే. గ్లూతో గమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది చేసింది ఉంది, అది ఎలా చేయాలో చూపిస్తుంది. ఓకే. డిజైన్ ప్రకారం ఇలాగా బాడీ కట్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాం కదా ఇలాగా. నెక్స్ట్ ఐస్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇలాగా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అవే దాన్నే జస్ట్ నేను ఒక పర్ల్ యాడ్ చేసి ఒక డ్రాప్స్ లాగా పెట్టాను అనమాట, 2 డ్రాప్స్. ఓకే. ఇవి వచ్చేసి క్విల్లింగ్ పేపర్స్ కొంచెం క్రాస్ గా కట్ చేసుకొని గ్రాస్ లాగా అటాచ్ చేశాను. ఓకే. అండ్ ఇవి కుందన్స్ జస్ట్ గ్లోయింగ్ కోసం. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ బార్డర్ చుట్టూరా మనం రేడియం పెయింట్ వేస్తాం ఈ వైట్ అంతటికి. ఓకే. అది సో ఏంటంటే అది ఒకటి చీకట్లో రిఫ్లెక్ట్ అవుతూ మనకి ఇప్పుడు అవుటర్ పార్ట్ మాత్రం పీకాక్ లాగా గ్లో అవుతూ కనిపిస్తుంది. చీకట్లో కనిపిస్తుంది. ఫస్ట్ మామూలుగా ఇలాగా షోయింగ్ గా ఉన్న లైట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి ఇలాగా వెలుగుతూ పీకాక్ కనిపిస్తుంది. ఓకే. చాలా చక్కగా ఉంది రజనీ గారు. ఫ్లోరసెంట్ ఫ్రేమ్ చాలా చక్కగా చూపించారు మా సకులకి ఇవాళ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారుగా సకులు, ఇవాళ రజనీ ప్రియ గారు తయారు చేసిన వెరైటీ ఐటమ్ ని మీరు కూడా మా సకులకు ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ని పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 0402355640. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చాలా మంది తల్లిదండ్రులు చేసే మరో తప్పేంటంటే పిల్లల్ని తెల్లవారుజామున 3ంటికో 4ంటికో నిద్రలేపి చదువుకోమని చెబుతారు. కానీ ఇక్కడే చాలా మంది తల్లిదండ్రులు తప్పు చేస్తూ ఉంటారు. పిల్లల్ని లేపి చదువుకోమంటే వాళ్ళకు కష్టంగా ఉంటుంది. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా వారితో పాటే నిద్రలేచి మేల్కొని ఉండాలంటున్నారు నిపుణులు. వారితో పాటే దూరంగా కూర్చుని మంచి పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే పిల్లలు ఉత్సాహంగా చదువుకుంటారట. మిగతా సమయాల్లో కంటే పరీక్షలప్పుడే తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపించాలట.
చదువుకునే సమయంలో కొంచెం కష్టపడితే మిగతా జీవితం చాలా సుఖపడవచ్చనే మాటల రూపంలో కాకుండా పరోక్షంగా తెలియజేయాలట. అప్పుడే పిల్లలు పరీక్ష బాగా రాయగలుగుతారని అంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపు సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.